రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి అమోర్ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యం వికటించి ప్రవళిక అనే మహిళ మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తొడా తుంటి భాగంలో ఫ్రాక్చర్ అవ్వడంతో 2 నెలల క్రితం సర్జరీ చేశారని, మరో సర్జరీ చేయాలని 2 రోజుల క్రితం మరో ఆపరేషన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యానికి ప్రవళిక స్పందించడం లేదని, నిన్న ఉదయం సమాచారం ఇచ్చి రాత్రికే మృతి చెందిందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రవళిక మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి అమోర్ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యం వికటించి ప్రవళిక అనే మహిళ మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తొడా తుంటి భాగంలో ఫ్రాక్చర్ అవ్వడంతో 2 నెలల క్రితం సర్జరీ చేశారని, మరో సర్జరీ చేయాలని 2 రోజుల క్రితం మరో ఆపరేషన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యానికి ప్రవళిక స్పందించడం లేదని, నిన్న ఉదయం సమాచారం ఇచ్చి రాత్రికే మృతి చెందిందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రవళిక మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు భానుప్రసాద్ అన్న, మా వైఫ్ పేరు ప్రవళిక. మార్చి 18కి మేము సనత్నగర్ నుంచి బిరంగూడకి వెళ్తున్నాము. మధ్యాహ్నం టైంలో ఇక్కడ అల్సబా హోటల్ కాడ యాక్సిడెంట్ అయింది. అయితే అప్పుడప్పుడు అక్కడ ఉన్న స్థానికులు అంబులెన్స్ బుక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ కూడా బెస్ట్ హాస్పిటల్ అమ్మవారు మంచిది అది ఇది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఓకే, 2,80,000 సర్జరీ అవుతుంది, ఇట్లా పెల్విస్ ఒకటి బొక్కలు ఇరిపోయాయి అది ఇది అని చెప్పారు. సరే చేపించాం, మా దగ్గర అమౌంట్ లేకపోయినా సరే అడ్జస్ట్ చేసుకొని ఒక 2 రోజులు చేపించేసుకున్నాం. అది అయిపోయినాక ఒకరోజు ఒక ఆపరేషన్ చేసిరు, నెక్స్ట్ డే ఇంకో ఆపరేషన్ అన్నారు. దాని నెక్స్ట్ డే ఇంకో ఆపరేషన్ ఏంది సార్ ఇట్లా అంటే, వచ్చినప్పట్లో ఒక స్టోరీ చెప్తారు, మీకు అదైంది ఇదైంది అని చెప్పి ఇన్ని చేసి అన్నీ చెప్పి కిషోర్ రెడ్డి అన్నట్టయినా అంతా చేసినాక ప్రతి వారం వస్తున్నాము, 1,00,000 రూపాయలు కడుతున్నాము. బ్లడ్ లేదంటారు, అది లేదంటారు. వారం 1,00,000 రూపాయలు తీసుకొచ్చి కడుతున్నాం. మొన్న అడిగినాం, నేను మా బొమ్మడిది, మేమేమో అంబానీలమ్మా, మా దగ్గర పైసలు మాతోటి కాదు సార్, మీరు అన్నారు కదా లాస్ట్ టైమే కుట్లు వేసేస్తున్నారుగా, కుట్లు వేసేసేయండి, మాతోటి కాదు అని చెప్పి అన్నందుకు సరే సాటర్డే వస్తే సాటర్డే లేడు, సెకండ్ సాటర్డే ఎవరైతే కిషోర్ రెడ్డి సర్జరీ చేస్తాడో ఆయన రాజమండ్రికి పోతాడంట ఫ్యామిలీతో గడపడానికి, మీరు మండే రోజు రండి అన్నాను. మండే రోజు వద్దాం అనుకున్నాం. మా వైఫ్ అప్పటికన్నా, నేను ఈసారి హాస్పిటల్ పోతే నన్ను చంపేస్తారు, నాకు నరకం చూపిస్తారు, వాళ్ళు ఉల్టా పల్టీ వేసి ఇట్టు పడతట్టు వేసేస్తారు, నేను రాను దాన్ని సంజాయించి చేసి మంగళవారం రోజు తీసుకొస్తే మధ్యాహ్నం చేయాల్సిన ఆపరేషను ఏమన్నా అంటే ఓటీలు ఖాళీ లేవు, ఓటీలో ఫుల్ బిజీ ఉన్నాయి అంటే మేము పైసలు కడతలేమా.